హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. అలాగే మీరందరూ బాగోవాలని, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రూట్ సలాడ్ అండి. కస్టర్డ్ పౌడర్తో ఫ్రూట్ సలాడ్ అయితే ప్రిపేర్ చేశాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుందండి. నేను అన్నీ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా ఇంట్లో చేసుకొని తినొచ్చు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి అందరికీ యూజ్ అయ్యే వీడియో అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు ఏమేమి పదార్థాలు కావాలో కూడా చూసేద్దాం, వచ్చేయండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు వచ్చేసి కస్టర్డ్ పౌడర్ అండి, వెనిలా ఫ్లేవర్ది అయితే తీసుకున్నాను నేను. ఇది ఎక్కడైనా కూడా షాపుల్లో అవైలబుల్గా దొరుకుతుంది అండి. ఇప్పుడు స్టవ్ మీద పాలైతే మరుగుతున్నాయి కదా, ఇందులోంచి ఒక గ్లాస్ పాలైతే తీసుకొని చల్లారబెట్టుకోవాలండి కస్టర్డ్ పౌడర్ కలుపుకోవడానికి. ఇలా వేడున్నప్పుడే షుగర్ అయితే వేసేసి కలుపుకుంటే త్వరగా కరిగిపోతుందండి. చల్లారిపోయిన పాలల్లో అయితే షుగర్ కరగదు. నేను ఒక 10 స్పూన్ వరకు అయితే షుగర్ అయితే తీసుకున్నానండి, చక్కెర. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు స్వీట్ చూసుకొని వేసుకోవచ్చు. అలా షుగర్ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ అయితే ఒక 3 స్పూన్స్ వరకు అయితే తీసుకున్నానండి. నేను చేసుకునే క్వాంటిటీని బట్టి నేను చెప్తున్నాను. నేను ఒక లీటర్‌న్నర వరకు పాలైతే తీసుకొని చేస్తున్నానండి. మీరు మీ క్వాంటిటీని బట్టి మీరు కస్టర్డ్ పౌడర్, షుగర్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. నాకు కరెక్ట్‌గా లెక్క అయితే తెలీదు కాబట్టి అలా చెప్తున్నాను. చూసుకొనైనా వేసుకోవచ్చు కదండీ. ఇలా బాగా కలిసిపోయిన తర్వాత ఈ మరుగుతున్న పాలున్నాయి కదా, ఈ పాలల్లో అయితే ఈ కస్టర్డ్ మిల్క్ అయితే కలిపేయాలండి. బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒకసారి స్వీట్ అయితే చూసుకోవాలండి. ఒకవేళ మనకి సరిపోనట్టు అనిపిస్తే కనుక ఇప్పుడు షుగర్ అయితే ఇంకా యాడ్ చేసుకుంటే స్వీట్ అయితే సరిపోతుందనమాట. కలుపుతూనే ఉండాలండి కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత. ఎందుకంటే అడుగున మాడిపోయి మాడి వాసన వచ్చేస్తదనమాట, బాగోదు కలపకపోతే. కొంచెం మరిగి కొలది థిక్‌గా అయిపోతాయండి. ఎప్పుడు కూడా మనం బాగా చిక్కటి పాలైతే తీసుకోవాలనమాట ఇలాంటి వాటికి. లేకపోతే టేస్ట్ అయితే రాదు. నీళ్ళ పాలు వేస్తే అది థిక్‌నెస్ రాదు కాబట్టి ఎంత చిక్కగా ఉంటే పాలు అంత టేస్ట్ అయితే వస్తుంది అండి. మీరు అదొకసారి గమనిస్తారని అయితే అనుకుంటున్నాను. కలుపుతూనే ఉండాలండి. మీరెక్కడ మర్చిపోకుండా ఎంత బాగా కలిపితే అంత మంచిది. ఎందుకంటే అడుగుని మాడిపోయి మాడి వాసన వచ్చేస్తదండి. టేస్ట్ అంతా పోతుందనమాట. ఆ వెనిల్లా ఫ్లేవర్ కూడా ఉండదు. చూసారు కదా, అంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా చిక్కగా అయిపోయింది. ఇలా ఈ క్వాంటిటీ అయ్యే వరకు బాగా మరగబెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసుకొని ఇదొక బౌల్లోకి అయితే పోసుకొని చల్లారబెట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా థిక్‌గా అయితే సరిపోతుంది. ఇప్పుడు బౌల్ అయితే తీసుకున్నానండి. నేను స్టీల్ బాక్స్ ఉంది, అదైతే తీసుకున్నాను అనమాట. పైన మూత ఉండేదే తీసుకోవాలి, అలా అయితే బాగుంటుంది. చూసారు కదా, కలర్ కూడా బాగా చేంజ్ అయింది ఇప్పుడు ఆ బౌల్లోకి అయితే ఇదైతే వేసేసుకుందామండి, వచ్చేయండి. ఈ బౌల్లో వేసేసుకొని మొత్తం చల్లారే వరకు అయితే బాగా చల్లారబెట్టుకోవాలండి. మీరు ఫ్రిడ్జ్‌లో ఏ బౌల్‌తో పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ బౌల్లోకి వేసేసుకుంటే ఇంకా అలాగే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకోవచ్చు అనమాట, ఫ్రూట్స్ అవి యాడ్ చేసేసుకొని. చూసారు కదా, ఇలా అయితే బౌల్లోకి అయితే వేసుకొని నేనైతే చల్లారబెట్టుకుంటానండి. నాకైతే ఒక 2 అవర్స్ వరకు చల్లారలేదు, సమ్మర్ కాబట్టి. చూసారు కదా ఎంత థిక్‌నెస్‌గా అయిందో. చల్లారిన తర్వాత కొంచెం జిగురుగా అనిపిస్తదండి. అలా క్వాంటిటీ వచ్చే వరకు అయితే బాగా మరగబెట్టుకోవాలి. ఇవి వచ్చేసి యాపిల్ ముక్కలండి. ఇదొచ్చేసి జీడిపప్పు. ఇవి వచ్చేసి బనానా పీసెస్ అండి. ఇవి వచ్చేసి ప్రోమోగ్రానేట్, అదే దానిమ్మ గింజలండి. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటైతే ఈ కస్టర్డ్‌లో అయితే వేసేసుకోవాలండి. నేనైతే ఇవే తీసుకున్నానండి. ఒకవేళ మీకు ఇంకా ఇష్టమైతే గ్రేప్సు, ఇంకా ఏమన్నా మ్యాంగో, ఇలా ఏమైనా కూడా ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చనమాట. ఏ ఫ్రూట్స్ అయినా కూడా మంచిదే. మీకు నచ్చినవన్నీ కూడా ఇందులో అయితే ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకోవాలండి కలిసేటట్టు. కలుపుకున్న తర్వాత ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకోవాలండి. నేనైతే నైట్ టైం చేశానండి. తర్వాత రోజు వరకు ఫ్రిడ్జ్‌లో అయితే వదిలేసాను. ఒకవేళ మీరు అవేళ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ అయినా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా త్వరగా అయిపోవాలనుకుంటే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక గంట కల్లా బాగా కూల్ అయిపోతుంది. నేనైతే నైట్ టైం చేసేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకున్నానండి. చూసారు కదా, ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టాను. ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత ఇలా అయితే అయిందనమాట. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్‌లోకి అయితే తీసుకుందాము. ఎలా వచ్చిందో ఏంటో కూడా చూడండి. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకవేళ ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే తప్పకుండా అయితే ట్రై చేయండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చాలా చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి చేసుకుంటే మీరు మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు, అంత టేస్టీగా అయితే ఉందనమాట.
మీరు ఎప్పుడైనా ఇలా కస్టర్డ్ పౌడర్తో ఫ్రూట్ సలాడ్ ప్రిపేర్ చేశారో లేదో కూడా నాకు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.